చేసింది తప్పు పాపం అని ఎప్పుడన్నా చెప్పారు ఎవరికన్నా? ఏ రోజన్నా రాసుకున్నారా మీ గురించి? మీరు సమాజానికి నీతులు చెప్తారు ప్రతోడికి. భలేవో మంచోళ్ళు. మనం ఒక జిల్లా ఏం చేస్తాం? సస్తామేంటి మరి? ఇక అంతకు మించి అనలేకపోతున్నాం. కృష్ణా జిల్లాలేండి మాది మా తినాలి వాళ్ళ తినాలిలాగా వీళ్ళు రాస్తారు. ఏమని రాస్తారా అంటే అసలు చూడండి. (28/10/2024) అక్టోబర్ 24వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ కూడా అది కూడా ఈనాడులో వచ్చింది. met with the delegation from Adani Group led by the Managing Director of Adani Exports Limited, Mr. Rajesh Adani, and the MD of Adani Ports and SEZ Limited, Mr. Adani Karan, to discuss a range of investment opportunities in Andhra Pradesh. Their presentation, ఇది గొప్పగా అద్భుతం, ఆహా ఓహో. అదానీ వాళ్ళు వచ్చారు, మాతో మాట్లాడారు. అసలు అదానీ వాళ్ళు అంతటోళ్ళు మాతో వచ్చి వ్యాపారం పెడతామని ఆంధ్రప్రదేశ్లో అంటాం ఆహా ఓహో అని రాస్తారు. కింద అదానీ భారీ పెట్టుబడులు రాష్ట్రంలో పోర్టులు, మైనింగు, ఐటీ, పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అదానీ వ్యాపారం మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత. ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధులు భేటీ. ఆహా ఓహో వ్యాపారం. కృష్ణపట్నం, గంగవరం పోర్టులు కూడా బాగా విస్తరిస్తారు. రామోజీరావు గారి అబ్బాయి. ఒక్కసారి వెనక్కి తిప్పితే కాగితం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదానీ వాళ్ళు వచ్చి కలిస్తే ఏం రాశారు చూడండి సార్. బొగ్గు టెండరు అదానీకే. అదానీ కోసం అడ్డగోలుగా ఎడ్డింగ్లు. అదానీ అయితే ఓకే. మరి ఇక్కడ ఎవడో బాబాయ్? ఈ బాబాయ్ ఎవడో? జగన్ గారు ఉన్నప్పుడు అయితేనేమో మీకు చేదు, విషం చిమ్ముతారు. అదే అదానీ వాళ్ళు ఇప్పుడు వస్తే ఆహా ఓహో. ఇంకోటి ఏదో ఉంది, లోకేష్ గారు ఈ బాబాయిలు అందరూ కలిశారు. వీళ్ళందరూ ఏంటిది? దీని అద్భుతం అని రాశారు. ఇది ఎప్పుడుది? ఇది 2014 డేటా సెంటర్. 2014-19 మధ్యలో డేటా సెంటర్. మళ్ళీ కొత్తది డేటా ఏపీకే. అదే అదానీ వీళ్ళు రాస్తారు. అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ ఏపీలో పెట్టుబడులు కట్టుబడ్డాం. కొంచెం కూడా సిగ్గుపడరు. అరే అప్పుడు అలా రాసామే, ఇప్పుడు ఇలా రాయిచ్చా? రాస్తే ఏమని అనుకుంటారేమని. ఎవడేమనుకుంటే నాకేంటి, సిగ్గిడి చేశాం. విశాఖలో క్లౌడ్ సిటీ. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అదానీకి 60 ఎకరాలు. ఈ పాపాలు ఎట్లా ఉంటే వాళ్ళు చెప్తారు. ఏం రాస్తాడంటే ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఈనాడు పేపర్ ఇదా, జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసేసుకుని ₹2.49 యూనిట్ కొంటామని ఆ ఒప్పందం వల్ల 25 ఏళ్ళు ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం చేసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద 1,10,000 కోట్ల రూపాయలు భారం పడిపోతుంది. కానీ ఈ ₹2.49 అనేటువంటి మాయలో, యూనిట్కి ₹2.49 అనే మాయలో దీనికి అదనంగా మరొక ₹3.24 ప్రజల మీద భారాన్ని పెడుతున్నాడు. ఎట్లా అంటే అక్కడి నుంచి వేరే రాష్ట్రాల నుంచి విద్యుత్ ఇక్కడికి తరలించడానికి ₹3.24 అవుతుంది. కాబట్టి మొత్తం ₹5 చిల్లర అయిపోతుంది. ₹5.70 73 అయిపోతుంది. ఇది ఘోరం, దుర్మార్గం అని రాస్తాడు. ఎంత పచ్చి పాపం అంటే ఇలా రాయొచ్చా?
ఇది జర్నలిజం నీతేనా అని కూడా వీళ్ళకి ఏమాత్రం కూడా సిగ్గుపడే పరిస్థితి ఉండదు. జనవరి 15 కేంద్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ ఒక జీవో ఇచ్చింది. ఏమని? waiver of interstate transmission charges and losses on transmission of electricity generated from solar and wind sources of energy. ఇది జనవరిలో వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. సోలార్ నుంచి విండ్ నుంచి కనుక ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ జరిగితే, పవర్ పర్చేజెస్ కనుక జరిగి ట్రాన్స్మిషన్ జరిగితే ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ని వేవ్ చేస్తున్నాము అని చెప్పి ఇచ్చింది. ఎప్పుడు? జనవరి 15, 2021. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సిక్కి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది ఎవరిది? కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎప్పుడు లెటర్ రాసింది? ఇది జనవరిలో ఎగ్జామ్షన్స్ వస్తే 2021 సెప్టెంబర్లో ప్రతిపాదన పంపించింది. మీరు ఒక టెండర్ పిలిచారు, గ్రీన్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మీరు ఒక టెండర్ పిలిచారు. మీకు సుమారుగా ఒక 9,000 మెగావాట్లో 10,000 మెగావాట్లో కావాలని చెప్పని మీకు వచ్చిన టెండర్లో ₹2.49 లోయెస్ట్, ₹2.58, 57 వరకు వచ్చినాయి మీకు. మేము ఆ ₹2.49కే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ ఉన్నాయి కాబట్టి అదే 2.49కి మేము ఇస్తాము అని చెప్పి ప్రతిపాదన పంపించింది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అదాని పంపల, కేంద్ర ప్రభుత్వం సంస్థ పంపించింది. అప్పటికి గ్రీన్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ టెండర్లు పిలిస్తే అదేనికి కరెంట్ ఎందుకు? రైతులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వటం కోసం సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా. అంటే దాదాపుగా దానికి కావాల్సిన కరెంట్ అంతా కూడా సంవత్సరం రైతుల వాడకం పెరుగుతుంది, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం అంటే ప్రజల మీద భారమే. దానికోసం అని చెప్పని దాన్ని అతి తక్కువ రేటుకి గనక మనం ఒప్పందం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద భారం తగ్గుద్ది అని చెప్పిన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఆ టెండర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఎందుకు ఏడుపు? మీ ప్రోద్బలమే కదా. కోర్టులన్నీ ఆ రోజు ఎలా పనిచేసినాయో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జీవో వస్తే జీవో బయటికి రాకుండానే కొంతమంది న్యాయమూర్తులు ఉన్నారు, చాలా మంచోళ్ళు. అస్సలు కనీసం కాగితం మొక్క లేకుండా ఎఫిడవిట్ మీద స్టేలు ఇచ్చినటువంటి కేసులు ఉన్నాయి. ఎఫిడవిట్ మీద కేసులు, డాక్యుమెంట్ జీవోలు కానీ ఏమీ లేకుండా ఎఫిడవిట్ల మీద ఇచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు. పేర్లు అనవసరం, వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఆ స్థితిలో మీరు కోర్టు నుంచి మీ ప్రోద్బలంతో స్టే వచ్చింది. ఆ టెండర్ల మీద స్టే వస్తే ఈలోపు కేంద్ర ప్రభుత్వ సంస్థ ₹2.49కి 25 సంవత్సరాలు అదే రేటుకి మేము ఇస్తాము అని చెప్పింది. ఏం తప్పేంటి? ఇవాళ దీన్ని తప్పు పడుతున్నాడు రామోజీరావు గారి అబ్బాయి. దీన్ని తప్పు పడితే నేను అడుగుతున్నాను, మన చుట్టం, మీకు ఇష్ట దైవం 2016లో చేసుకున్న అగ్రిమెంట్ సెక్కీతో, అదే కంపెనీ కదా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది అగ్రిమెంట్ మొత్తం. ఇక స్టాంపులు కూడా ఉన్నాయి చూసుకోండి, గవర్నమెంట్ స్టాంపులు.
2016లో అగ్రిమెంటు 18వ తారీఖు అక్టోబర్ 2016 1 మధ్యాహ్నం 1:39కి ఈ సర్టిఫికెట్ ఈ స్టాంప్ వేశారు అగ్రిమెంటు. ఈ అగ్రిమెంట్లో ఏం చెప్తుంది? ఈ అగ్రిమెంట్లో ఆయన 25 ఏళ్ళు, ఏం సంవత్సరానికి 6 నెలలకు కొనలా, 25 ఏళ్ళు అగ్రిమెంటు సెకీతో. 25 ఏళ్ళు ఎంత ఖర్చు, ఎంత రేటు కనుకుంటున్నారు? ₹4.50 యూనిట్, 25 సంవత్సరాలకి ₹4.50. ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్ లేదు, ఆ రోజుకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్ లేదు. ₹4.50 ప్లస్ ఖర్చులు అదనం. రామజోరావు అబ్బాయి గారు మీరు రాశారు కదా ఖర్చులు అదనం అని, ఆ ఖర్చుల అదనం ఇక్కడ. ఈ ఖర్చుల అదనం రాస్తే ఇది తప్పు కాదు, ఇది బూతు కాదు. జగన్ చేస్తే బూతు. ₹4.50 ఖర్చుల అదనం కొంటే 25 ఏళ్లకి ఈ రాష్ట్ర శ్రేయస్సు. ₹2.49 25 ఏళ్లకి ₹2.49 ఖర్చులు లేకుండా, అదనపు ఖర్చులు లేకుండా జగన్ కొంటే అది బూతు, అవినీతి. ఆయన రాస్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా విద్యుత్ ఒప్పందాలు మొత్తం చూసుకుంటే ₹4.84 చొప్పున 3,494, అంటే నేను చదివే ఒక్కొక్క కేటగిరీ. నాన్ కన్వెన్షన్ అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చేది 34.94 మెగావాట్లు, 133 ఒప్పందాలు, ₹4.24 చొప్పున 25 సంవత్సరాలకి. సోలార్ పవర్ 36 అగ్రిమెంట్లు, ₹6.99 1500 మెగావాట్లు, 25 ఏళ్లకి ₹6.99 పర్ యూనిట్. రామజోరావు అబ్బాయి గారు నిద్ర నటించబాకండి, వినండి ఒకసారి, చూడండి. ఈ కూడా ఈ కాగితాలు కూడా చూసి రాయండి. ₹6.99 పర్ యూనిట్, 1500 మెగావాట్లు, 25 ఏళ్ళు. అదే నెలలో పంజాబ్ అగ్రిమెంటు ₹6.80. మరి ఆ 19 పైసలు ఎవరు ఎత్తినట్టు? పంజాబ్లో ఇదే నెలలో అగ్రిమెంట్లు జరిగినాయి సోలార్ పవర్లో ₹6.80. మరి ఎవరు ఎత్తినట్టు? తెలంగాణలో ₹4.66 అదే సంవత్సరంలో తెలంగాణలో అగ్రిమెంట్లు జరిగినాయి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు సోలార్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ₹4.66 అగ్రిమెంట్ చేసుకుంది 25 ఏళ్లకే. మరి పైనంతా ఆ మార్జిన్ ఎవడెత్తినట్టు? చెప్పండి. ధర్మం చెప్పాలి కదా, ధర్మం చెప్పడం రాదా? ధర్మం ఒక పాదం మీద నడుస్తాం, మంది చంద్రబాబు పాదం మీదే. విండ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ 2014-19 ₹4.83 25 ఏళ్లకి, ₹4.83. సుమారుగా ఇది ఒక 3000 మెగావాట్. విండ్ 4000 మెగావాట్, సోలార్ ఒక 3000 మెగావాట్. తమిళనాడు, గుజరాత్ మరి ఇంకొన్ని రాష్ట్రాలు 3.46 అగ్రిమెంట్ చేసుకున్నాయి 25 ఏళ్లకి, ₹3.46. మరి ఇవన్నీ ఎవడెత్తేసినట్టు చెప్పాలి కదా. ఈ కాగితాలు కనపడవా మనకు రైటాకి? ఈ గవర్నమెంట్లో కాగితాలే, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని వస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ టారిఫ్ ఆర్డర్ ఇది. మొత్తం ఈ బూతులు రాసిన ఆయనకి, మొత్తం ఈ అబద్ధాలు రాసిన ఆయనకి తెలుస్తుంది కదా, మీకు తెలియపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ టారిఫ్ ఆర్డర్ ఏంటో తెలుసు కదా. ఏపీఆర్ఈసి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క టారిఫ్ ఆర్డర్ ఎప్పుడుది? మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అది. ఈ టారిఫ్ ఆర్డర్లో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ విండ్ పవర్ ₹4.63,